ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకరమైనదై బహుబలము గలదై ఉంటును. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, యేసు రక్తంలో కడగబడిన మనం నీతిమంతులుగాను అలాగే క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. మనకి ప్రార్థన అనేది ఒక అత్యంత శక్తివంతమైన సాధనం. దేవునితో మాట్లాడడానికి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్పడానికి, దేవుణ్ణి అడగడానికి, అలాగే మన జీవితంలో ముందుకు కొనసాగించుకోవడానికి, సర్వసృష్టికి కారణాభూతుడైన దేవునితో అంటుకట్టబడి ఉండడానికి ప్రార్థన చాలా ప్రత్యేకమైన మార్గం. హల్లెలూయా. మన ప్రార్థన వట్టి మాటలతో కూడినదైతే అది మనకు ప్రయోజనకరంగా ఉండదు. కానీ పూర్ణ హృదయముతోనూ ఏక మనసుతోనూ మన హృదయాలను దేవుని పాదాల ఎదుట కుమ్మరించడము అది ఎంతో బహుబలము కలదై ఉంటుంది అని దేవుడు సెలవిస్తుండ్రు. ఉదాహరణకు ఏలియా మన వంటి స్వభావం కలవాడే అని బైబిల్ చెప్తుంది. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షము భూమి మీద పడలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చింది, భూమి తన ఫలమిచ్చింది. మనము యేసు నామంలో చేసే ప్రార్థన ఎంతో బలమైనది. దేవుడు తన స్వరూపములోను తన పోలిక చొప్పున చేసిన మనకి లోకములో ఉన్న ప్రతి దాని మీద అధికారం అనుగ్రహించబడి ఉన్నది. యేసే రక్తమును బట్టి అది మనకు కలిగి ఉన్నది. అట్టి అధికారం కలిగిన ప్రార్థన ఎంతో శక్తి కలిగినది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, ఏలియా వంటి ఆసక్తికరమైన ప్రార్థన ప్రకృతిని కదిలించింది, పరిస్థితిని మార్చగలిగింది. ఈరోజు దేవుడు మనకు చెప్తున్న మాట, మనము చేసే ప్రార్థన మనస్ఫూర్తిగా చేసినట్లయితే అది ఎంతో బహుబలము కలదై ఉంటుంది. అసాధ్యమైన కార్యములు కూడా జరిగిస్తుంది. ఆమేన్. దేవుడిస్తున్న ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడును గాక. సర్వశక్తిగల దేవుడు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.